హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, చూడండి, బంటుకి ఇక్కడ భోజనం అయితే బయట పెడతాము. లక్కీ అయితే లోపల. ఇప్పుడు లక్కీకి నా పైన సరిగా ఉంది కోపము. ఎందుకు అంటే దాన్ని గేట్ ఏమో జైల్లో వేసినట్లు దాని ఫీలింగ్ చూడండి ఎట్లా చూస్తుంది. అయ్యో అయ్యో, సరే సరే లక్కీ. బంటు కొంచెం తిక్క చేష్టలు చేస్తుంది కదా, అప్పుడు కోపము చేస్తుంది లక్కీకి. పాపము ఈ బంటుకి అంత బుద్ధి లేదండి. అందులో కొంతమంది చెప్పారు ఇంట్లో పెరిగిండే వాతావరణం వేరే, బయట తిరిగిండే వాతావరణం వేరే అనేసి. అది నిజమే, మాకు తెలుసు. కానీ ఏంటి అంటే లక్కీ భోజనము వీటికి రెండిటికి ఒకే తావ పెడదామా అంటే బంటు కొంచెం ఫాస్ట్గా తినేసి లక్కీ భోజనానికి వెళ్ళిపోతుంది. అది లక్కీ చాలా తడవలు చూసి దానికి కోపం వచ్చేసింది ఫ్రెండ్స్. కానీ లక్కీకి ఇదంటే చాలా ఇష్టము. దీనికిను లక్కీ అంటే అంతే ఇష్టము, ఒక్క భోజనం విషయంలో తప్ప. లక్కీ భోజనం అయితే అక్కడ లోపల పెట్టేసామండి. చూడండి, గిన్నె అక్కడ కనబడుతుంది మూలలో. మేము ఇక్కడే పనుకుంటాం ఫ్రెండ్స్, లోపల పనుకునే లేదు. మాకు ఇక్కడ పడుకోవాలంటే చాలా ఇష్టము. చల్లగా గాలి వస్తుంది కదా. నీళ్ళు తాగితేమంటూ నువ్వు లక్కీతో హుషారుగా ఉండాలి బంటు. దాని భోజనం తినకపోతే దాని కోపం చాలా. రాయడా, నీళ్ళు తాగురా ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడ నీళ్ళు పెడతాము అంటే అది వీటి కోసమే. బంటు కానివ్వండి, అటువైపున ఇంకా ఒక 2 కుక్కలు వస్తాయి, అవంతా నీళ్ళు ఇక్కడే తాగుతాయి. వాటి కోసమే ఇక్కడ నీళ్ళు పెట్టినది. ఇంకా మన ఛానల్లో ఆశ్రమం వీడియోలు ఉన్నాయి, ప్లీజ్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఎంతవరకు అయింది ఏమనేసి చాలా వీడియోలు, షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. దీని గిన్నె అట్లా పెట్టాను. లక్కీ, ఇప్పుడు నువ్వు అంత ఫాస్ట్గా పరిగెడతా ఉండేదా? ఓహో, ఏం కొరికేస్తావా? ఏం ఆడ అట్లా పోతాండవా? లక్కీ, ఊరు లేదు రా లక్కీ. ఇక్కడైతే ప్లాస్టింగ్ చేసిండాము. వర్షం వస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ నడమంతా, అందుకోసం ఈరోజే ప్లాస్టింగ్ చేసిండేది. అందుకే టార్పాల్ వేసి క్లోజ్ చేసాము. నిజంగా మన లక్కీ అయితే చాలా మంచిది ఫ్రెండ్స్. ఎందుకంటే బంటుని ఎవరైనా కట్టెత్తుకొని కానీ రాయెత్తుకొని కానీ తరిమితే వాళ్ళ పైకి నిజంగా కొరికేకే వెళ్ళిపోతుంది, అంత ఇష్టము బంటుకి. ఇదంటే అంతే ఇష్టము. కానీ ఒక్క భోజనం విషయంలోనే ఫ్రెండ్స్ వీటికి ఫైటింగ్లు అంటే బంటు దీన్ని ఏం చేయలేదు, లక్కీనే దాన్ని కొరికేస్తుంది ఫ్రెండ్స్. ఇంతకుముందు తేడా సింగ్ ఇంకా వేరే కుక్కలంతా ఉండేవి. మనమైతే తేడా సింగ్ చాలా బాగా చూసుకున్నాము. దానికి పిట్స్ వచ్చేసినప్పుడు అయితే మనం ఎంతో చేసాము దానికి సేవ. కానీ చెప్పాను కదా, చాలామంది కడుపు మంటకి వాటికి పాయిజన్ ఇటువంటివి పెట్టేసి చంపేశారు. ఇప్పుడైతే ఏవీ లేదు. అవంతా పోయిన తర్వాత నాకే బేజారు అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా వేరే కుక్కల్ని ఏవి కానీ సాకోకూడదు అని చెప్పేసి నేను డిసైడ్ అయిపోయాను. తిరిగా ఇంకో చిన్న కుక్క పిల్ల కూడా ఉండింది కదా, ఇంతకుముందు వీడియోలో ఉన్నాయి, అది కూడా చనిపోయిందండి. అందువల్ల వేరే కుక్కల్ని ఇంత సాకాలంటే చాలా బేజారైంది. ఎందుకంటే అవి చనిపోయిన తర్వాత ఎక్కడ లేని బాధ వస్తుంది ఫ్రెండ్స్ నిజంగా. అందుకోసమే నేను వేరే కుక్కల్ని అవి చేర్పించలేదు. కానీ ఆ బంటు మాత్రము ఎక్కడి ఇంకా వచ్చిందో ఏమో తెలియదు. దానికి ఎక్కడ దిక్కు తెలియకుండా మన ఇంటి దగ్గర ఉండిపోయింది. దాని తలపైన చేయి పెట్టే కొందరికే అలాగే ఉండిపోయింది ఫ్రెండ్స్ నిజంగా. దాని తలపైన చేయి పెట్టింది అంతే, ఆ రోజునిక మన ఇంటి దగ్గర ఉండిపోయింది. ఏదో
దానికి రుణం అనిపిస్తుంది మన ఇంటి దగ్గర భోజనం పెట్టాలని. లక్కీరా చాలరా లక్కీ, అంత దూరం పోతే ఎట్లా? దా రా. ఇప్పుడు బంటు ఏంటికి అటువైపు వెళ్ళిపోయింది అంటే లక్కీ దాని కొరికాకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ బంటుని. అందువల్ల బంటు కాస్త భయపడిపోయింది. ఎందుకు అంటే లక్కీ భోజనం తినేకి వచ్చేసింది కదా, టక్కని దీనికి కోపం వచ్చేసి దాని మీదకి వెళ్ళిపోయింది. దానికి కాస్త భయం వచ్చేసింది. అది సరదాగా అలాగా ఒక రౌండ్ వేసుకుని వచ్చేస్తుంది. మేము కూడా చూడండి ఇక్కడే బయటే పడుకుంటాము. అలాగే మన ఆశ్రమం వీడియోలు అయితే ఖచ్చితంగా చూడండి. చాలా వీడియోలు, షార్ట్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్. లక్కీరా ఏడపోతాడు ఇది, రాయిడా. చూడండి లక్కీకి అలా చెప్పి మనం మాట్లాడే ప్రతి ఒక్క మాటను దీనికి అర్థమవుతుందండి లక్కీకి. ఇదిగోండి బంటు వచ్చింది. పెద్ద రామాయణం అయిపోయింది ఫ్రెండ్స్ వీటితో. ఇవి మనుషుల మాదిరి ఇప్పుడు ఇది కోపాలు చేసుకున్నాయి కదా, రెండుసేపు మాట్లాడుకుని వెళ్దేమో. చూద్దాం, ముచ్చటగా ఉంది. రెండిట్లని ఒక ఫోటో తీద్దామంటే ఉండలేదు చూడండి. తమ్నేల్కి బాగా వస్తుంది అని చెప్పేసి ఒక ఫోటో తీద్దాము అంటే ఉండలేదు. లక్కీ చూడే, లక్కీ స్మైల్, నవ్వు గుర్రని పెట్టుకోండావు కదా లక్కీ. లక్కీ చూడే, లక్కీ లక్కీ చూడే. ఏం మాట్లాడుకుని వెళ్దా ఇద్దరా? లక్కీ మాట్లాడుకుని వెళ్దా ఇద్దరా? బంటు నువ్వే హుషారుగా ఉండాల. లక్కీకి కోపం చాలా, పలనాటి పౌరుషం జాస్తి, సరేనా? అలాగే వీడియో చాలా రోజుల తర్వాత మన లక్కీది కానివ్వండి, బంటు ఈనాడమే వచ్చింది కాబట్టి అది సంబంధం లేదు. మన లక్కీ వీడియో చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో మీ ముందుకు తీసుకువస్తున్నాను. ప్లీజ్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, నిజంగా మంచి పని చేస్తున్నారు వాటికి ఫుడ్ పెట్టే అని చెప్పేసి. ఖచ్చితంగా అండి, ఫుడ్ మాత్రం పెడతాము వాటికైతే. ఇంతకుముందు అయితే 15 కుక్కలు అలా ఉండేవండి. ఇంతకుముందు వీడియోలో మీకు చూసింటారు, అన్ని కుక్కలకి భోజనం పెడతా ఉంటుంది. ఇప్పుడైతే అవి లేవు కాబట్టి మనము అవి చనిపోయిన తర్వాత నాకే కాస్త బేజారయ్యి అవి చనిపోయిన తర్వాత వద్దు, ఇంకేది వద్దు, ఇంతగా పిలిపించుకునేది అనుకున్నాము. వేరే ఏవి కూడా రాలేదు. తేడా సింగ్ అంతా చనిపోయింది కదా అండి, అది బేజార్ చాలా ఉంది. ఎందుకంటే తేడా సింగ్ ఇక్కడే పడుకుంటా ఉండింది ఎప్పుడు. అందువల్ల ఇప్పుడైతే బంటు వచ్చింది కదా, ఇంకేం చేసేకలేదు. ఎందుకంటే అది వేరే ఊరిని ఇంకా వచ్చిండేది, ఎదుకొచ్చి ఎక్కడి ఇంకా వచ్చేందో తెలీదు. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.